రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర 16 లోక్సభ నియోజకవర్గాల్లోని 112 సెగ్మెంట్లు కవర్ చేసేలా రూట్ మ్యాప్ యాత్రను 5 క్లస్టర్లుగా విభజించిన నేతలు హాజరు కానున్నటువంటి సీఎంలు కేంద్ర మంత్రులు ఇవాళ కిషన్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి భాగ్యలక్ష్మి మందిరం దగ్గర ఈ బస్సు యాత్రలకు సంబంధించినటువంటి బస్సులకు వాహనాలకు రథాలకు పూజలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు రాజరాజేశ్వరి క్లస్టరు ఇట్లా 5 క్లస్టర్లను విభజించారు. కొమ్రం భీము రాజరాజేశ్వరి భాగ్యలక్ష్మి కాకతీయ భద్రకాళి కృష్ణమ్మగా పేర్లు పెట్టింది. నయం వీళ్ళు ఇంకా ఈయన్న పేర్లు పెట్టిరు, ఇంక లేకపోతే టిప్పు సుల్తాన్ పేరు పెట్టడం భయమైంది. వీళ్ళన్నా కొమ్రం భీము రాజరాజేశ్వరి భాగ్యలక్ష్మి కాకతీయ భద్రకాళి కృష్ణమ్మ అని ఈ దేశం పేర్లు పెట్టుకున్నారు. ఈ విజయ సంకల్ప యాత్రలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు మిగిలినటువంటి నాయకులంతా కూడా పాల్గొంటారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, స్మృతి ఇరానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారనేటువంటిది ఒక ప్రకటన. ఇప్పుడు మేల్కొన్నట్టున్నది. నిన్న నరేంద్ర మోడీ మళ్ళీ బీజేపీ నడ్డా అమిత్ షా వీళ్ళంతా ఏమనుకున్నారో కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నది, తెలంగాణలో యాత్ర చేస్తున్నది. ఇగో 5 క్లస్టర్లుగా పోతున్నది. 5 క్లస్టర్ల నుంచి బీజేపీ యాత్ర సాగుతుంది. ఈ బీజేపీ యాత్రలో వివిధ మంత్రులు ఉంటారు. 11 రోజుల పాటు సాగుతుంది. 112 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర పోతుంది. ఈ బస్సు యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి దానికి జేపీ నడ్డా కానీ లేదంటే మోడీని కాడి తీసుకొస్తారనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. మరి ఈ యాత్ర ద్వారా నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరము ఈ తెలంగాణలో కూడా బీజేపీకి సంబంధించినది ఎంత మేరకు ఉపయుక్తంగా ఉంటుంది, ఎంత మేరకు భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందగలుగుతుంది, ఎంత మేరకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలుగుతుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాద్ లాంటి వరంగల్ లాంటి ఏరియాల్లో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందనేటువంటి పేరును ఎట్లా దాన్ని చెడిపేసుకుంటుందో చూడాలి. ఎంత మేరకు ఈ పార్టీ యాత్రల ద్వారా లాభం పొందుతుందనేటువంటిది చూడాలి. దీనికి సంబంధించినటువంటిది ఇది.